లోబడటం. లోబడటం అనేటువంటిది చేయాలి. ఇప్పుడు గమనించండి, మీ విషయానికి వస్తే మీరు ఎవరెవరికి లోబడాలి చెప్పండి. ఎవరెవరికి లోబడాలి? దేవుడికి లోబడతారు, ప్రార్థన చేస్తారు కాబట్టి అది అయిపోయింది. ఇప్పుడు లోబడాలి అంటే మీరెవరెవరికి లోబడాలి? తల్లిదండ్రులకు లోబడాలి, సేవకులకి లోబడాలి, తర్వాత టీచర్స్కి కూడా లోబడాలి, ఇంకా పెద్దలకు లోబడాలి. అంటే లోబడటం అనేటువంటిది చేస్తున్నారా? ఎంతవరకు లోబడుతున్నారు? లోబడుతున్నారా, తిరుగుబాటు చేస్తున్నారా? ఇప్పుడు చెప్పండి రా, మీకు శత్రువులు ఎవరు? టీచర్లా, మీ అమ్మా నాన్న, పెద్దల? మీకు శత్రువులు ఎవరు చెప్పండి? నీకు శత్రువు ఎవరు? మీ అమ్మ, మీ నాన్న? ఎవరు లేరా? కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీ ఇంట్లో నిన్ను ఎక్కువ కొట్టేది ఎవర్రా? అంటే నీ శత్రువు ఎవరు ఇప్పుడు? మీ అమ్మ, మీ నాన్న, మాస్టారు, పాస్టర్ గారు. వీళ్ళల్లో శత్రువులు ఎవరు? ఇది చెప్పాలి, మీ అన్నయ్య కాదు. వీళ్ళలో శత్రువు ఎవరు? ఈ కేటగిరీలో శత్రువులు ఎవరు మీకు? అంటే మిమ్మల్ని ఎవరైతే బాగా ఇసుకిస్తున్నారో, మీకు ఎవరైతే బాగా పని చెప్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే బాగా తిడుతున్నారో, జనరల్గా వాళ్ళేగా శత్రువులు. అప్పుడు ఎవరు? పాస్టర్ గారు శత్రువా? అరే నువ్వు చెప్పు, నీకు శత్రువు ఎవరు? నిన్ను బాగా తిట్టేది ఎవర్రా? వాడిని బాగా తిట్టేది ఎవర్రా? మీరు చెప్పండి, మిగతా వాళ్ళు. సరే, వాళ్ళమ్మ తిట్టింది కొట్టిందిరా, కాసేపు అనుకుందాం. వాళ్ళమ్మే తిట్టింది కొట్టింది, చెప్పిన మాటనేమో అని చెప్పేసి. ఎందుకు కొట్టి ఉంటుంది చెప్పండి? అంటే వాడు బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా కొట్టేది? బాగుపడాలని కొట్టినప్పుడు వాడు ఏం చేయాలి మరి? కోపం పెంచుకోవాలా, లేకపోతే తన తప్పేంటి అని వాడు తెలుసుకోవాలా? అంటే టీచర్ గారు కానీ, మాస్టర్ కానీ, లేకపోతే పాస్టర్ గారు కానీ, తల్లిదండ్రులు కానీ, వీళ్ళెవరు కొట్టినా ఎవరు తిట్టినా దాని అర్థం ఏంటి? మీరు బాగుపడాలని చేస్తారు. మీరు నాశనం అయిపోవాలని చేస్తారా అంటే చేయరు. ఆ సందర్భంలో నీకు న్యాయం అనిపించవచ్చు. ఇందాక వాడేమన్నాడు? మా టీచర్లు సరిగా పాఠాలు చెప్పట్లేదు అన్నారు. ఆ స్టేట్మెంటే తప్పది. వీడు సరిగా అయినట్లా. నీకు అర్థం కాకపోతే మళ్ళీ వాళ్ళని అడిగితే చెప్తారు కదా, మాస్టర్ నాకు ఇది అర్థం కాలేదండి కాస్త చెప్పరా అంటే, ఎందుకు చెప్పరా? బ్రహ్మాండంగా చెప్తారు. అంటే ఎప్పుడు కూడా మనకు తెలియంది, మనకు అర్థం కాంది ఇంకొకళ్ళ మీద నెట్టకూడదు. ఏం చేయాలి? ఎట్లా నేర్చుకోవాలి అని ప్లాన్ వేయాలి. అంతేగాని వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు, ఇవన్నీ ఉండకూడదు అన్నమాట. కాబట్టి లోబడటం అనేటువంటిది నేర్చుకోవాలి. అది ఏ విషయమైనా సరే, నీకు నీ మనసుతోటి ఆలోచన చేస్తే, నన్ను అన్యాయంగా తిట్టారు, నన్ను అన్యాయంగా కొట్టారు అని నీకు అనిపించినా కానీ లోబడాలి. ఎందుకంటే మంచి చెడుల విచక్షణ నీకు తెలియదు కాబట్టి, పెద్దలు ఏది చేసినా, అది టీచర్ గారు చేసినా, ఇంట్లో అమ్మా నాన్న చేసినా, చర్చిలో పాస్టర్ గారు చేసినా, తిట్టినా కొట్టినా, వెనక ఉద్దేశం ఏంటి అంటే నేను బాగుపడాలి అని చెప్పేసి. అప్పుడు ఏం చేయాలి? లోబడాలి. వాళ్ళు ఏది చేసినా నా మేలు కోసమే అని చెప్పేసి లోబడటం అనేటువంటిది నేర్చుకోవాలి. యోసేపు లోబడ్డాడు. లోబడేటువంటి మనస్తత్వం యోసేపుకు ఉంది కాబట్టి, క్రమమైనటువంటి జీవిత విధానం యోసేపుకు ఉన్నది కాబట్టి, దేవుడు కూడా యోసేపు తోటి మాట్లాడాడు. ఒకవేళ తండ్రి మీద తిరుగుబాటు చేసేవాడు అనుకో, దేవుడు మాట్లాడతాడా? ఒకవేళ అదే తిరుగుబాటు చేసే స్వభావం నీకుందనుకో, 10వ తరగతి పాస్ అవుతావా? ఏమవుతావు? ఫెయిల్ అయ్యి ఏం చేస్తావు? మామిడికాయలు అమ్ముకుంటావు ఫెయిల్ అయితే. కాబట్టి మామిడికాయలు అమ్ముకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? చక్కగా చదవాలి, చక్కగా దేవునికి లోబడాలి, చక్కగా తల్లిదండ్రులకి లోబడాలి, పాస్టర్ గారికి లోబడాలి, టీచర్స్కి కూడా లోబడాలి. లోబడే తత్వం అనేటువంటిది అలవర్చుకోవాలి. 2 అయిపోయినాయి. 3వది, యోసేపుని అన్నలు అమ్మేశారు. వాళ్ళెళ్ళి ఐగుప్తు దేశంలో పోతీఫర్కి యోసేపుని అమ్మేశారు. అమ్మిన తర్వాత పోతీఫర్ దగ్గర
పనోడయ్యాడు యోసేపు. వాళ్ళ నాన్న దగ్గర ఉన్నప్పుడు, యాకోబు దగ్గర ఉన్నప్పుడు మంచి మంచి బట్టలు వేసుకున్నాడు, మంచి మంచి భోజనం చేశాడు. తర్వాత వాళ్ళ నాన్న దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభువుని గురించి, దేవుడి గురించి తెలుసుకున్నాడు, మంచి భక్తి చేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పోతీఫర్ దగ్గరికి వెళ్ళాడు. పోతీఫర్ దగ్గరికి వెళ్ళి అక్కడ పాలేరయ్యాడు, పనోడయ్యాడు. అప్పుడు పనోడైనప్పుడు పోతీఫర్కి ఎట్లా ఉంటుంది? ఫస్ట్ క్లాస్లో పసివాడిని వేయాలి, మొదటి రోజు బడికి తీసుకెళ్ళాలి వాడిని. బడికి వెళ్ళేటప్పుడు వాడు ఎట్లా సంతోషంగా వెళ్తాడా? బడికి పోతానని పలక ఒకటి సంచిలో అది సంకన పెట్టుకొని వెళ్తాడా? వెళ్ళడు. బడి అంటే వాడికి ఇష్టం ఉండదు. ఆ బడిలోకి వెళ్ళిన తర్వాత సంతోషంగా కూర్చుంటాడా అంటే కూర్చోడు. మరి ఏం చేస్తాడు? ఏడుస్తూ ఉంటాడు. అది నచ్చదు వాడికి. మరి పోతీఫర్ ఇంటికి వెళ్ళిన తర్వాత యోసేపు కూడా ఎట్లా ఉండి ఉంటాడు? చాలా బాధపడి ఉంటాడు. బాధపడినప్పటికీ కూడా యోసేపు తప్పనిసరిగా ఒక నిర్ణయానికైతే వచ్చి ఉంటాడు. ఏమని అంటే, గమనించండి, మా నాన్నకి నేను ఎలాగైతే నమ్మకంగా ఉన్నానో, మా నాన్న దగ్గర ఎలాగైతే లోబడి ఉన్నానో, అట్లాగే ఇక్కడ కూడా లోబడి ఉండాలి. ఇప్పుడు నాకు నాన్న ఎవరు అంటే పోతీఫరే నాన్న. లోబడాలి, ఆయన చెప్పిన ప్రతి పని నేను చెయ్యాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాడు. అంటే బాలుడుగా వెళ్ళిన వాడు బాధపడకుండా పోతీఫర్కి నమ్మకంగా పనిచేశాడు. నమ్మకంగా పనిచేసిన దాన్ని బట్టి ఏం జరిగింది అంటే, పోతీఫర్ ఇంట్లో అందరి మీద హెడ్ అయ్యాడు. అంటే అందరికీ నాయకుడు అయ్యాడు, పనోళ్ళందరికీ కూడా నాయకుడు అయ్యాడు. అంటే ఎలా అయ్యాడు? ఒక బానిస పోతీఫర్ ఇంట్లో అందరి మీద నాయకుడు అయ్యాడు అంటే ఎట్లా అయ్యి ఉంటాడు? అంటే తను చేసే పని ఏదైతే ఉన్నదో, పోతీఫర్ చెప్పినటువంటి ప్రతి పని, ఏమేం పనులు చేసి ఉంటాడు? పోతీఫర్ ఇంట్లో యోసేపు ఏమేం పనులు చేసి ఉంటాడు చెప్పండి? నీళ్లు తెచ్చుంటాడా? నెత్తి మీద బొంగ అది బిందె పెట్టుకొని నీళ్లు తెచ్చుంటాడు. ఇంకా పొలానికి వెళ్ళి పొలంలో కూడా ఏదో పని చేసి ఉంటాడు. ఇంట్లో కూడా వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసి ఉంటాడు, తప్పనిసరిగా చేసి ఉంటాడు. ఒకవేళ వాళ్లకు దెబ్బ కొట్టినా ఆ దెబ్బను భరించేవాడు కానీ ఎదురు తిరిగి ఉండడు. లేదు, కోపం వచ్చి ఒక మాట తిట్టినా కానీ మౌనంగా ఉండి ఉంటాడు కానీ ఎదురు తిరిగి ఉండడు. అంటే పోతీఫర్కి అక్కడ లోబడి ఉంటాడు, తప్పనిసరిగా అన్ని విషయాల్లో లోబడి ఉంటాడు. లోబడి ఆ పని కూడా జాగ్రత్తగా చేసి ఉంటాడు. జాగ్రత్తగా అంటే అందరికంటే కూడా, ఆయన ఇంట్లో పని వాళ్ళందరికంటే కూడా ఈ యోసేపు చేసే పని పోతీఫర్కి నచ్చుంటుంది. యోసేపు పోతీఫర్కి నచ్చే విధంగా పని చేసి ఉంటాడు. ఏ పని అయినా సరే అందరికంటే భిన్నంగా చేసి ఉంటాడు తప్పనిసరిగా. అంతేనా? కష్టంలో కూడా ఆ పనిని జాగ్రత్తగా చేశాడు. పోతీఫర్కి నష్టం రాకుండా ఆ పని చేసి ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ కూడా ఇష్టపడి పనిచేసి ఉంటాడు, కష్టంలో కూడా ఇష్టపడి పనిచేసి ఉంటాడు. అప్పుడు ఏం జరిగి ఉంటుంది? ఏం జరిగింది అంటే, కొత్త కాలానికి అక్కడున్న వాళ్ళందరికీ కూడా నాయకుడు అయ్యాడు. అంటే తన జీవితంలో శ్రమ అనేటువంటి దాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత చూస్తే ఆ శ్రమలో కూడా పట్టుదలతోటి పనిచేసి అందరికంటే గొప్పవాడయ్యాడు. అంటే బానిసలాగా వచ్చిన వాడు అక్కడ నాయకుడయ్యాడు. అంటే దానికి ఏంటి? పట్టుదల కారణం. పట్టుదలతోటి చేశాడు. అంటే ఇక్కడ ఏముండాలి? మూడవ దశలో ఏముండాలి అంటే, తప్పనిసరిగా కష్టపడటం అనేటువంటిది, శ్రమ అనేటువంటిది ఎదుర్కోవాల్సిందే. నాలుగవది చూస్తే దాని తర్వాత ఆ శ్రమలో కూడా పట్టుదల ఉండాలి. ఏముండాలి? అందరూ చెప్పండి. పట్టుదల ఉండాలి. కాబట్టి ఏం చేయాలి మీరు మరి? నెక్స్ట్ ఇయర్కి, రాబోయే సంవత్సరానికి బళ్ళో కూర్చొని దిక్కులు చూడకుండా, చదువుకోవటం మీకు కష్టం అనిపించినా ఇష్టంగా పనిచేయాలి, ఇష్టంగా చదువుకోవాలి.